ఈ పోక్సో యాక్ట్ అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్లో మొత్తం నేరాలన్నింటినీ ఐదు విభాగాలుగా విభజించడం జరిగింది. మొట్టమొదటి విభాగంలో ఏంటంటే పెనిట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్. రెండవ విభాగం అంటే అగ్రవేటెడ్ పెనిట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్. మూడవ విభాగం సెక్సువల్ అసాల్ట్ వితౌట్ పెనిట్రేషన్. నాలుగవ విభాగం అగ్రవేటివ్ సెక్షువల్ అసాల్ట్ వితౌట్ పెనిట్రేషన్. ఐదవ విభాగం ఏంటంటే సెక్షువల్ హెరాస్మెంట్. ఈ 5 రకాలుగా విభజించడం జరిగింది. ఈ మొదటి విభాగంలో పెనిట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్ అంటే ఎవరైనా ఒక వ్యక్తి మైనర్ని, అది జెండర్ లేదు, అది మైనర్ని తన పెన్నిస్ ని వెజినాలో కానీ లేదా యానస్లో కానీ ఆర్టెరా కానీ మౌత్ కానీ ఇలాగ ఎక్కడైనా సరే పెనిట్రేట్ ఎంత భాగం వరకైనా అంటే కొంచెం భాగం అయినా సరే అది పెనిట్రేట్ చేసినట్లయితే అది నేరం. దాని ప్రకారం ఇంచుమించుగా లైఫ్ ఇంప్రిజన్మెంట్ లేదంటే 20 years పనిష్మెంట్ ఉంటుంది దీనికి. ఇది కాక ఎవరైనా వ్యక్తి ఏదైనా వస్తువుని లేదంటే తన శరీరంలో భాగాన్ని మైనర్ యొక్క శరీరంలోకి చొప్పించడానికి లేకపోతే చొప్పించడానికి చొప్పించినట్లయితే అది కూడా నేరం అవుతుంది. అయితే దీంట్లో నేరం ఏంటంటే ఎవరైతే వ్యక్తి ఉన్నాడో అతను తన లైంగిక కోరిక తీర్చుకోవడానికి తాను చేసినా సరే, లేదా ఆ వ్యక్తి వేరే ఎవరైతే మైనర్ ఉన్నారో ఆ మైనర్ వ్యక్తి మైనర్తో తనకు చేయించుకోవడం. అలాగే ఇది కాక అదే మైనర్ని వేరే వ్యక్తులకు ఇదే రకంగా చేయమని ఫోర్స్ చేయడం. ఈ 3 కూడా నేరాలుగా చూపించడం జరిగింది దీంట్లో. అలాగే దీంట్లో ఏంటంటే బి అనే దానికి విభాగంలోకి వస్తులోకి అగ్రవేటెడ్ పెనిట్రేట్ సెక్షువల్ అసాల్ట్ అంటే ఈ సేమ్ పెనిట్రేట్ సెక్షువల్ అసాల్టే, కాకపోతే ఏంటంటే పోలీసులు కానీ, ఆర్మీ కానీ, స్కూల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, హాస్టల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, లేదంటే ఇటువంటి హోములు కానీ ఇలాంటివి ఎక్కడైనా సరే, లేదా పబ్లిక్ సర్వెంట్ కానీ ఇలాంటి ఏదైనా చేస్తే ఈ అగ్రవేటెడ్ పెనిట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్ అని వస్తుంది. దీనికి మరి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంది. అందులోనూ 16 years లోపు అయితే మరి అందులో డెత్ పనిష్మెంట్ కూడా ఉంది. సరే, ఇక 3వ విభాగం అయితే సెక్షువల్ అసాల్ట్ వితౌట్ పెనిట్రేషన్. సెక్షువల్ అసాల్ట్ వితౌట్ పెనిట్రేషన్ అంటే అది ఎక్కడ పడితే అక్కడ టచ్ చేయడం, బ్రెస్ట్ స్క్వీజ్ చేయడం, లేదంటే ఆ అమ్మాయి తాలూకు పార్ట్ని ఓపెన్గా ఎగ్జిబిట్ చేయమని ఆ అమ్మాయిని ప్రిపేర్ చేయడం, లేదంటే అబ్బాయిని ప్రిపేర్ చేయడం ఎగ్జిబిట్ చేయమని, తర్వాత ఇలాగే ఇటువంటి సెక్షువల్ సంబంధించిన యాక్ట్స్ అన్నీ చేయడం, లేదంటే పెన్నిస్ని సక్ చేయడం, లేదంటే వెజినాన్ని లిక్కింగ్ చేయడం, ఇలాంటివన్నీ దీని కిందకు వస్తాయి. తర్వాత ఇందులోనే ఈ పోర్నోగ్రఫీకి ప్రిపేర్ చేయడం పిల్లల్ని, లేకపోతే పోర్నోగ్రఫీకి పార్ట్లు చూపించడం, ఇవన్నీ ఇందులో నేరాల కింద చూపించబడింది. తర్వాత అగ్రవేటెడ్ సెక్షువల్ అసాల్ట్ అనేది కూడా ఇది సేమ్ పోలీసు, ఆర్మీ, లేదంటే హాస్టల్కి సంబంధించిన, లేకపోతే హోమ్కి సంబంధించిన, హాస్పిటల్కి సంబంధించిన, లేకపోతే ఇటువంటి ప్రభుత్వోద్యోగులకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఇటువంటి లైంగిక చర్యలు మైనర్లపై చేస్తే దాన్ని కూడా ఇది శిక్షార్హులు అవుతారు. ఇది కాక 5వ విభాగం ఏంటంటే సెక్షువల్ హరాస్మెంట్. ఈ సెక్షువల్ హెరాస్మెంట్ అనేది అనవసరంగా పిల్లల్ని టచ్ చేయడం కానీ, లేకపోతే పిల్లల్ని ఫాలో అవడం కానీ, లైంగిక వేధింపు ఉద్దేశంతో ఫాలో అవడం కానీ, లేదన్నా అటరింగ్ వర్డ్స్, ఏదైనా సెక్స్కి సంబంధించిన వర్డ్స్ అలాంటివి చెప్పడం కానీ,
లేదు అనవసరమైన ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళకి ఈ వీళ్ళకి లొంగిపోయేలాగా ప్రయత్నాలు చేయడం కానీ ఇవన్నీ చేస్తే దీని ప్రకారం నేరం అన్నమాట. సరే, ఈ పెనిట్రేటివ్ సెక్షువల్ అఫెన్సులు 2 ఉన్నాయి కదా, దాంట్లో 4, 5, 6, 7 ఈ 4 సెక్షన్లు కూడా ఇంచుమించుగా మరి డిఎస్పి గారు ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వస్తుంది. మిగిలిన కేసులు ఇన్స్పెక్టర్ గారు కానీ ఎస్ఐలు కానీ చేయొచ్చు, ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. దీంట్లో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే బర్డెన్ ఆఫ్ ప్రూఫ్. ప్రాసిక్యూషన్ దీంట్లో మీరు ముద్దాయి నేరం చేశాడని రుజువు చేయించక్కర్లేదు, కానీ ముద్దాయి మాత్రమే నేను ఈ నేరం చేయలేదని రుజువు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సరే, ఇంత పవర్ఫుల్గా మనం యాక్ట్స్ మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇది బహుశా 2012లో ఈ చట్టం పెట్టుకున్నాం మనం. మన ఢిల్లీలో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రేప్ అనే దానికి అర్థం మార్చాము. అలాగే ఈ పోక్సో యాక్ట్ కూడా మార్చడం జరిగింది, ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ ఢిల్లీలో జరిగిన ఆ ఇష్యూలో ఏదైతే అకృత్యాలు చేశారో ఆ అకృత్యాలు ప్రతి అకృత్యం కూడా నేరంగానే చూపించడం జరిగింది. తర్వాత నిర్భయ యాక్ట్, నిర్భయ అనే అమ్మాయిని ఏ రకంగా అయితే చేశారో ఆ అమ్మాయికి చేసిన దానికి ప్రతిదీ కూడా నేరంగా చూపించారు దీంట్లో. సరే, ఇదంతా బాగానే ఉంది, కేసులు బాగున్నాయి, మరి ఇన్వెస్టిగేషన్ బాగానే ఉంది, పోలీసులు అరెస్టులు చేస్తున్నారు, శిక్షలు పడుతున్నారు, బాగానే ఉంది. మరి ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సిన విషయం ఏంటంటే, మన టీనేజ్కి వచ్చిన తర్వాత పిల్లలు మనకు 10th, 9th నుంచి స్టార్ట్ అవుద్ది వాళ్ళకి టీనేజ్. 9th, 8th, 9th, 10th, ఇంటర్మీడియట్. ఈ లోపల పిల్లలు మరి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆకర్షించబడి ప్రేమ పేరుతో వాళ్ళు చాలామంది ఏకమైపోతున్నారు. ఎక్కువ మంది ఆడపిల్లల ప్రోత్సాహం వల్ల, చాలా తక్కువ మంది మగపిల్లలు ప్రోత్సహించారు. ఆడపిల్లల ప్రోత్సాహం వల్ల ఏంటంటే ఆడపిల్లలు మా ఇంట్లో పెళ్లి చూస్తున్నారు, లేకపోతే నన్ను మా ఇంట్లో స్కూల్ మానిపించేస్తానంటున్నారు, ఇలాగన్నీ చెప్పి మనం ఎక్కడికన్నా వెళ్ళిపోదామని చెప్పి బలవంతంగా మొత్తం అబ్బాయి అమ్మాయి ఇద్దరు కలిసి వెళ్ళిపోవడం జరుగుతుంది. అలాగే వెళ్ళిపోయిన తర్వాత మరి తల్లిదండ్రులు ఏం చేయాలి? ఆటోమేటిక్గా ఈ పలానా అబ్బాయి ఇలా తీసుకెళ్ళిపోయాడు అని చెప్తారు. సరే, అక్కడి నుంచి వచ్చిన తర్వాత మరి కొంతమంది అయితే ఇలా మా అమ్మాయిని పాడు చేశాడు ఈ అబ్బాయి అని చెప్తారు. లేదంటే కొంతమంది మా సంరక్షణ నుంచి, మైనర్ కాబట్టి మా సంరక్షణ నుంచి ఈ అమ్మాయిని మా ఇష్టం లేకుండా తీసుకెళ్ళిపోయి ఈ అమ్మాయిని లైంగికంగా వేధించాడు అని కేసులు పెట్టి చాలామంది పిల్లలు, యువత యొక్క లైఫ్ చాలామంది స్పాయిల్ అయిపోవడం జరిగింది. మరి చట్టంలో ఇది రాజీ చేసుకోకూడని చట్టం, ఇది మరి రాజీ చేసుకోకూడని చట్టం. మరి ఎలాగా దీంట్లో మరి ఇటువంటి లవ్ అఫైర్స్ ఉంటే దానికి ఏదైనా మరి వేరే మార్గం ఏదైనా చూడాలి తప్ప, ఒకవేళ నిజంగా పోలీసులు సరేలే ఇద్దరు ప్రేమించుకున్నారు కదా దీనికి ఏదో చేద్దామంటే తల్లిదండ్రులు ఒప్పుకోరుగా. అమ్మాయి తల్లిదండ్రులు, ఒకవేళ అమ్మాయి పెద్ద అయి ఉండి అబ్బాయి బాగా డబ్బులు ఉన్నవాడు అనుకో, తల్లిదండ్రులు ఒప్పుకోరు. అలాగే అబ్బాయి పెద్ద అయి ఉండి అమ్మాయి తల్లిదండ్రులు, అమ్మాయి గొప్పవాళ్ళు అనుకో, వాళ్ళు ఒప్పుకోరు. లేదా ఇంటర్ క్యాస్ట్ అనుకోండి, వాళ్ళు ఒప్పుకోరు. దీంట్లో పోలీసులు నలిగిపోవడం తప్ప ఏమి ఉండదు. కాబట్టి దీని మీద మనం ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో ఈ చట్టాల మీద కొంచెం మళ్ళీ దీన్ని ఒకసారి రివ్యూ చేసి, మనం ఈ పోక్సో యాక్ట్ పెట్టాము, ఒక్కోడికి 25 సంవత్సరాలు పడింది, 20 సంవత్సరాలు పడింది అని మనం సంతోషించే కన్నా దీన్ని ఎలా ప్రివెంట్ చేయాలి అని చేస్తే బాగుంటుంది. అయితే ఇందులో నా అబ్జర్వేషన్ ఏంటంటే, సపోజ్ ఈ విజయనగరం, గంట్యాడ ఈ పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ ఆడపిల్లలు, అది ఎవరైతే మైనర్ ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళ మీద జరిగినవి ఏంటంటే, ఒక అమ్మాయి 6th month, ఒక అమ్మాయి 3rd year 3.5 years, ఇంకొక అమ్మాయి ఏజ్ 5 years, ఇంకొక అమ్మాయి ఏజ్ 7 years. ఎక్కువ రూరల్ ఏరియాలోనే ఇవి జరుగుతున్నాయి. నేను గతంలో కూడా ఒక వీడియో చెప్పడం జరిగింది. మా చిన్నప్పుడు ఆడపిల్లల్ని
బోర్డుగా అంటే నేకెడ్గా వదిలేవారు కాదు. తల్లిదండ్రులు నేకెడ్గా వదిలేవారు కాదు. వాళ్ళకి ఒకవేళ నేకెడ్గా ఉంచినా లేకపోతే ఏదైనా టాయిలెట్కి వెళ్ళినా లేకపోతే ఇంకోటి చేసినా వాళ్ళకి అడ్డంగా ఈ సిగ్గుబిళ్ళ అనేది కట్టేవారు. ఆ సిగ్గుబిళ్ళ కట్టడం వల్ల డైరెక్ట్గా ఆపోజిట్ సెక్స్ ఉన్న మగపిల్లలకు కానీ మగవాళ్ళ ముసలోళ్ళకి కానీ దాని మీద డైరెక్ట్గా చూపు వెళ్ళడానికి అవకాశం ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మరి తల్లులు కూడా దాని గురించి పట్టించుకోవట్లేదు. మరి అలా ఫ్రీగా వదిలేయటం వల్ల మరి ఆ పిల్లలు మగపిల్లలు కానీ లేకపోతే ఇలా ముసలోళ్ళు కానీ దీని మీద వాళ్ళకి అవకాశం వీళ్ళకి ఎదురుగా దగ్గరలో ఉన్నారు, అవకాశంలో ఉంటుంది వీళ్ళకి. వాళ్ళేమో ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. కాబట్టి వాళ్ళు ఇటువంటి అకృత్యాలన్నీ జరగడానికి ఎక్కువ ప్రాధాన్యత వస్తుంది, ఎక్కువ అవకాశం కలుగుతుంది. కాబట్టి దీంట్లో నా కోరిక ఏంటంటే మరి ప్రజాప్రతినిధులు ఎన్నో డబ్బులు పాడు చేస్తున్నారు, ఎన్నో డబ్బులు మరి ఉచితాల మీద వేస్తున్నారు. మరి ఒకవేళ ఆడపిల్ల పుడితే ఇంతకుముందు ఏదో ఇన్సూరెన్స్ అని ఎన్ని లక్ష రూపాయలు 300 ఎంతో డిపాజిట్ చేసి 18 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత ₹1,00,000 వస్తుందని ఏదో స్కీమ్ ఉండేది ఇంతకుముందు. మరి అలాంటిదే ఆడపిల్ల పుట్టిన తర్వాత ఒక వెండి సిగ్గుబిళ్ళ ఎవరైతే హాస్పిటల్లో ఈ మన ఆశా వర్కర్లు కానీ అంగన్వాడీ టీచర్స్ కానీ వాళ్ళ ద్వారా అది డిస్ట్రిబ్యూట్ చేయిస్తే మరి కొంతవరకు ఇటువంటి చైల్డ్ అబ్యూజ్, సెక్షువల్ అబ్యూజ్ అనేది జరగకుండా ఉంటుందని నా ఆలోచన. ఏది ఏమైనా శిక్షలు కాదండి మనకు కావాల్సింది, ప్రివెన్షన్ ఎలాగనేది ఆలోచించండి ప్లీజ్. థ్యాంక్ యూ.